నమస్కారం కంఠారావుకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అశ్రునయనాలతో ముగిసిన కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు. తుది వీడ్కోలు పలికిన కుటుంబ సభ్యులు, అభిమానులు. విలక్షణ నటనతో అభిమానుల గుండెల్లో కోట చెరగని ముద్ర. చిత్ర పరిశ్రమకు తీరని లోటని ప్రముఖుల దిగ్భ్రాంతి. తీన్మార్ మల్లన్న ఆయన కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడి. గాల్లోకి గన్మెన్ కాల్పులు, హత్యకు యత్నించారన్న ఎమ్మెల్సీ. తీన్మార్ మల్లన్నపై మండలి చైర్మన్ డీజీపీకి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు. అనుచిత వ్యాఖ్యలు, కాల్పుల ఘటనపై విచారణకు డిమాండ్. గంజాయి కట్టడికి వేట మొదలుపెట్టిన ఈగల్ టీం. డెకాయ్ ఆపరేషన్, 14 మంది వినియోగదారుల పట్టివేత. అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవాలు. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ. బీహార్ తరహాలో చేపట్టాలని ఎన్నికల సంఘం కసరత్తు. చెరగని నటనతో వెండితెరపై తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అస్తమయం తెలుగు చిత్రసీమలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు ముగిశాయి. విలక్షణ నటుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు సినీ, రాజకీయ సహా వివిధ రంగాల ప్రముఖులు తరలివచ్చారు. హైదరాబాద్లోని మహాప్రస్థానంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కోట శ్రీనివాసరావు చితికి ఆయన పెద్ద మనవడు నిప్పంటించారు. తెలుగు సినీ చరిత్రలో ఓ గొప్ప నటుడి ప్రస్థానం పరిసమాప్తమైంది. తెలుగు తెర చిన్నబోయింది. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను పరవశింపజేసిన విలక్షణ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ప్రస్థానం ముగిసింది. 83 ఏళ్ల వయసులో వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజాము హైదరాబాద్ ఫిలింనగర్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జులై 10న ఆయన జన్మించారు. 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంకులో పనిచేశారు. సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఇక వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించారు. ఎన్నో పాత్రలను కోట అవలీలగా పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఆదివారం తెల్లవారుజాము ఫిలింనగర్లోని తన నివాసంలో కన్నుమూశారు. కోట మరణంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కోట శ్రీనివాస్ మరణంపై యావత్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని నివాళి అర్పించారు. ఆయనతో అత్యంత అనుబంధం ఉన్న బ్రహ్మానందం సహా పలువురు సినీ నటులు కోట భౌతిక కాయాన్ని చూసి బోరున విలపించారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు కోట నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు నిర్వహించారు. ఫిలింనగర్లోని కోట నివాసం నుంచి మహాప్రస్థానం వరకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల అశ్రు నయనాలతో తుది వీడ్కోలు పలికారు. కోట శ్రీనివాసరావు చితికి ఆయన పెద్ద మనవడు శ్రీనివాస్ నిప్పంటించారు.
నవరసాలను తన నటనలో ఇముడ్చుకొని తెలుగు చిత్రసీమకు పెట్టని కోటలా మారిన కోట శ్రీనివాసరావు మృతికి రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 4 దశాబ్దాలకు పైగా నట ప్రస్థానంలో అన్ని రకాల పాత్రలు అవలీలగా పోషించారంటూ కోటతో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కోట శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని సందర్శించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు. విలక్షణ నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆచంద్రార్కం నిలిచిపోయిన కోట శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో సంతాప సందేశాలు ప్రకటించగా మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ ఫిలిం నగర్లో కోట శ్రీనివాసరావు నివాసానికి చేరుకొని భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. నటులు చిరంజీవి, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్, బాబు మోహన్, బ్రహ్మానందం, అలీ, మురళీమోహన్ తదితరులు కోటాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు. మహానటుడు, ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది. అది ప్రాణం ఖరీదు. ఆయన చేయలేని క్యారెక్టర్, చేయని క్యారెక్టర్, మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చెప్పాలి. శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. వర్సటైల్ యాక్టర్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అండ్ లేకపోవడం నిజంగా నాకు పర్సనల్గా వెరీ వెరీ సాడ్. ఎన్నో మంచి చిత్రాలు చేశారు. అండ్ మా సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో కోట గారు తీశారు. ఈ చెరిష్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ మెమరీస్ విత్ కోట గారు. ఆయనతో సహచర్యం ఆ నలుగురు, నేను ఉత్తమ నటుడైతే ఆయన ఉత్తమ సపోర్టింగ్ నటుడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు, ఇలా చెప్పుకుంటూ పోతే నా సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు. తెలుగు సినిమాలో వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అజరామరం. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన లోకానికే తీరని లోటు. 2 రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న. సినిమాల్లోనే కాదు, బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా, ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా. నేను నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను, నేను రేపు వస్తానని చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన. కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి. కోటన్న వెళ్ళిపోయాడు. ఇప్పుడేమో హాయిగా పడుకున్నాడు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ అద్భుత నటనతో పాత్రలకు ప్రాణం పోశారని కొనియాడారు. విలక్షణ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సినీ రంగంలోనే కాకుండా ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. కోట పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సినీ రంగం గొప్ప నటుడిని కోల్పోయిందన్నారు. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో భిన్న పాత్రలతో చెరగని స్థానం సంపాదించిన కోటాను కోల్పోవడం బాధాకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కోట శ్రీనివాసరావు మరణం పట్ల పార్టీలకతీతంగా పలువురు నాయకులు నివాళులు అర్పించారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. 4 దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడుగా, విలన్ గా ఏ పాత్రనైనా తన తరహాలో పోషిస్తూ 2 రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉన్న కోట శ్రీనివాసరావు గారి మృతి నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు లేరంటే నమ్మలేకపోతున్నాం మనం. అలాంటి నటుడు, సామాజిక స్పృహ ఉన్న నేత, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా ఆ కుటుంబానికి ఎప్పుడైనా ఏ సహాయం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి తరఫున వారికి అండగా ఉంటాం. వారి యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, శాసనసభలో కూడా ఒక ఎమ్మెల్యేగా మేమందరం కలిసి పనిచేసినటువంటి సందర్భంలో ప్రతిరోజు వారి దగ్గర కూర్చొని చాలా విషయాలు నేర్చుకుంటున్నటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. తెలుగు సినీ ఇండస్ట్రీకే ఒక ఆనిముత్యం. వారు అంతా మరి నటుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి ఈ మధ్య కాలంలో మనం చూడలేదు. బహుశా భావితరంలో కూడా రాకపోతే భారతీయ జనతా పార్టీ కూడా పెద్ద లోటు, ఒక నాయకుడిని మీకు కోల్పోయినాము. ఒక ప్రగాఢమైన సంతాపం.
కోటా శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన మృతి బాధను కలిగిస్తోందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. కోటా శ్రీనివాసరావు మరణం విచారకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు. 4 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. కోటా మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన ఆయనకు తెలుగు భాష, యాసలపై మంచి పట్టు ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మానవతావాది, విలక్షణమైన పాత్రలను పోషించి మెప్పించి ప్రజల యొక్క అభిమానాన్ని పొందిన మహానటుడు. ఆయన సినిమాలో కనపడితే కాస్త హాస్యం పండుతుంది. శాసనసభ్యుడిగా ఎన్నికై ఇక్కడ కూడా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటుండేవాడు. మంచి సంస్కారం కలిగిన ఒక మంచి నటుడిని తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా విచారకరం. కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్ తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మమాటంగా చెప్పగలిగే వ్యక్తి. చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా లోటు, చాలా వెలితి ఉంది. మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అత్తారింటికి దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మాటలు మంటలు రేపాయి, దాడులకు దారితీశాయి, చివరకు తుపాకీ తోటాలు పేలాయి. ఎమ్మెల్సీ కవితపై మురికి వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నిచర్ సహా ఇతర వస్తువుల్ని ధ్వంసం చేశారు. ఎమ్మెల్సీ మల్లన్నపై కూడా దాడికి ప్రయత్నించడంతో ఆయన గన్మెన్లు కాల్పులు గాల్లోకి జరిపారు. కవిత తనపై హత్యాయత్నం చేయించారని మల్లన్న ఆరోపించారు. మహిళలని కూడా చూడకుండా హీనమైన మాటలు మాట్లాడిన మల్లన్నపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సహా డీజీపీ కార్యాలయంలో కవిత ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మెదక్ జిల్లా జహీరాబాద్లో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హైదరాబాద్లోని మేడిపల్లిలోని మల్లన్నకు చెందిన క్యూన్యూస్ కార్యాలయంపై కార్యకర్తలు దాడి చేశారు. తీన్మార్ మల్లన్నపై దాడి చేసేందుకు చాంబర్ వైపు వెళ్తున్న సమయంలో ఆయన 2 గన్మెన్లు శ్రీనివాస్, బాలకృష్ణ అడ్డుకున్నారు. దాడులు చేసేందుకు యత్నిస్తున్న వారిని నిలువరించే క్రమంలో గన్మెన్లు గాలిలోకి 6 రౌండ్లు కాల్పులు జరిపారు. క్యూన్యూస్ కార్యాలయంలో క్లోజ్ టీం పోలీసులు బుల్లెట్ సెల్ఫ్ను స్వాధీనం చేసుకున్నారు. దాడి ఘటనలో తీన్మార్ మల్లన్న చేతి వేలుకు గాయమైంది. కార్యాలయానికి 30 మంది జాగృతి కార్యకర్తలు రాగా అందులో మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో 2 జాగృతి కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మల్కాజ్గిరి డీసీపీ పద్మజ క్యూన్యూస్ కార్యాలయానికి చేరుకుని పరిశీలించారు. మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్వకుంట్ల కవిత తనపై హత్యాయత్నం చేయించారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. తన గన్మెన్లు ఎంత నిలువరించినా వినకుండా జాగృతి కార్యకర్తలు తన వైపు దూసుకొచ్చారని తెలిపారు. సుచిత్రారావు అనే వ్యక్తి గన్మెన్ వద్ద ఉన్న గన్ తీసుకుని తనపై కాల్పులు జరిపేందుకు యత్నించారన్నారు. అప్రమత్తమైన గన్మెన్ వెంటనే గన్ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారని మల్లన్న వివరించారు. ఇలాంటి దాడులతో బీసీలు వెనక్కి తగ్గరని, తమ ఉద్యమం ఆగదన్నారు. ఈ దాడులతోటో, ఈ బెదిరింపులతోనో, ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి. రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. ఆ పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు, ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా బీసీలమా తేల్చుకుంటాం. కల్వకుంట్ల కవిత గారు, మీకు నేను చెప్తా ఉన్నా, మీరు ఇటువంటి చిల్లర మల్లర పనులు బంద్ చేసి మీ పంచాయతీ, మీ నాయన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బీసీల మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. మీ అన్న మీద ఉన్న కోపం అంతా మా మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఏం జరిగిందో ఈ రక్త మరకలతోటే రేపు ప్రజల దగ్గరికి పోబోతా ఉన్నాం. మహిళ అని చూడకుండా
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అత్యంత హీనంగా తనపై విమర్శలు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహంతో నిరసన తెలపడానికి వెళ్లిన సామాన్య ప్రజలపై కాల్పులు జరుపుతారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సహా డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. త్వరలో తెలంగాణ మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేస్తానని కవిత తెలిపారు. ఆడబిడ్డకు జరిగిన అవమానంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని, తీన్మార్ మల్లన్నను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ నవీన్ గారు, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసింది. నేను ఏ ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు. మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? ఏంది ఇది? ఏం వైఖరి ఇది? ఏం వైపరీత్యం ఇది? ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా? మీరు ఏదో ఆడబిడ్డ కదా, ఓ సంస్థ నడుపుతుంది కదా, ఆమెను ఏదన్నా ఎవరుంటారు వెనక అనుకున్నారేమో. నా వెనక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు. నా వెనక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా. అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే. తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. క్యూన్యూస్ కార్యాలయం మీద దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గంజాయి కట్టడికి ఈగల్ టీం పోలీసులు వేట మొదలుపెట్టారు. ఐటీ, ప్రైవేటు ఉద్యోగులే లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్న కీలక నిందితుడిని అరెస్ట్ చేసిన ఈగల్ టీం అతని కాంటాక్ట్ లిస్టులో ఉన్న వినియోగదారుడిపై డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్లో పలువురు గంజాయి వినియోగదారులు పట్టుబడ్డారు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన గంజాయి సరఫరాదారు సందీప్ను ఇటీవలే అరెస్ట్ చేశారు. సందీప్ ఫోన్లోని కాంటాక్ట్ లిస్ట్ ద్వారా ఈగల్ టీం డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. గంజాయి సరుకు వచ్చిందంటూ కస్టమర్లకు పోలీసులు మెసేజ్ పెట్టారు. భాయ్ బచ్చా ఆగయా భాయ్ పేరుతో వాట్సాప్ కోడ్ భాషతో సరఫరా చేస్తామని సమాచారం ఇచ్చారు. గచ్చిబౌలిలోని లొకేషన్కు 14 మంది వినియోగదారులు 2 గంటల్లోనే చేరుకున్నారు. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన ఈగల్ టీం పోలీసులు గంజాయి కోసం వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన 14 మందిలో ఐటీ ఉద్యోగులు, రిలేషన్షిప్ మేనేజర్లు, ఆన్లైన్ ట్రేడర్లు, విద్యార్థులు, డెంటల్ టెక్నీషియన్లు ఉన్నారు. నిషేధిత గంజాయి కొనేందుకు భార్య, 4 ఏళ్ల కుమారుడితో సహా ఓ వ్యక్తి రావటం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. 14 మంది బాధితులను డి అడిక్షన్ సెంటర్లకు అధికారులు తరలించారు. దేశవ్యాప్తంగా బీహార్ తరహాలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రాజ్యాంగం ప్రకారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తప్పనిసరి అని పేర్కొన్న సుప్రీంకోర్టు బీహార్లో కొనసాగించాలని సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీహార్లో ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు అర్హులైన వారు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని కోర్టును ఆశ్రయించాయి. కొన్ని రాష్ట్రాల సీఈఓలు తమ రాష్ట్రాల్లో చివరిసారి చేపట్టిన సమగ్ర సవరణ తర్వాత ప్రచురించిన ఓటర్ల జాబితాలను వెబ్సైట్లో పెట్టడం మొదలుపెట్టారు. ఢిల్లీలో చివరిసారి 2008లో ఈ ప్రక్రియ నిర్వహించగా ఆ జాబితానే వెబ్సైట్లో ఉంచారు. ఉత్తరాఖండ్లో 2006లో ఆ ప్రక్రియ చేపట్టగా వెబ్సైట్లో ఆ జాబితానే ఉంచారు. బీహార్ ఓటర్ జాబితా సమగ్ర సవరణ వ్యవహారం ఈ నెల 28న సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు రానుంది. కోర్టు నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా ఆ ప్రక్రియ నిర్వహించడంపై ఈసీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చి బోనాలు సమర్పిస్తున్నారు. పలువురు ప్రముఖులు సైతం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అమ్మవారి దర్శనానికి 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఊరి పొలిమేరలుండి ఊరంతా గాసే తల్లి, పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మారమ్మ, మాంకాలమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ, 7 రక్క జల్లెళ్ళు మీకు 7 అంతస్తుల బోనమే అమ్మా.